వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఏం చూపిస్తున్నానంటే మెంతికూర చూపిస్తున్నాను. అది ఎలాగ వేసానో ఎలాగ వచ్చిందో ఏంటో చెప్తాను చూడండి. మెంతికూర అండి, చాయిలు బాగుండాలండి. చాయిలు అన్నీ చమంగా ఉండాలి. మట్టి, కోకోబిట్టు, కంపట్టు 3 కలిపి యాపిండి కొద్దిగా వేసి కలిపితే అండి బాగా మెంతికూర వస్తుంది, చిక్కగా వస్తుంది. వేసినవి అన్నీ వచ్చేస్తాయి. అయితే చూడండి మెంతికూర ఎంత చక్కగా ఉందో, కోస్తున్నాను చూడండి కూరగా. అయితే ఒక కూర కోసానండి, అప్పుడు చూపించలేదు. ఇది రెండో కూర కోస్తున్నాను. ఇంకో కూర కూడా వస్తుంది. 50 రూపాయల టబ్లో వేసానండి నేను. 50 రూపాయల టబ్లో మెంతులు చల్లాను. వేసినవి అన్నీ వచ్చేసినాయి. చాయిలు బాగుంటాయండి, కూర బాగా వస్తుంది, పొడిపోకుండా వస్తుందండి. చిక్కగా వేసుకోవాలి, చిక్కగా వేసుకుంటే బాగా వస్తుంది కూర. మెంతికూర మన కళ్ళకు మంచిదండి, ఆరోగ్యానికి మంచిది. రక్తహీనత పోతుంది. రక్తం చిక్కబడిన ఎంచక్క రక్తం శుద్ధి చేస్తుందండి మెంతికూర. మొత్తమాటికి కూర వండుకుని తింటే ఎంతో మంచిదండి. అంతే కాబట్టి నేను ఎప్పుడు మెంతికూర వేస్తాను. ఏది వేసినా చెప్పినా మెంతికూర మాత్రం కంపల్సరీగా వేస్తానండి. లైక్ చేయండి, నా వీడియో నచ్చినట్లయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిగోండి ఒక కూరకు సరిపోయి మెంతికూర కోసుకున్నాను, పట్టుకెళ్తున్నాను. ఇప్పుడు కూర వండుతానండి. మెంతికూర టమాటా వేసి వండితే ఎంతో బాగుంటుందండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా. ఇంతేనండి, బాయ్ అండి.